నమస్తే. నవత టీవీ సంపూర్ణ ఆయుర్వేదానికి స్వాగతం. ఈ రోజు సంపూర్ణ ఆయుర్వేదంలో మనం క్రిమి విజ్ఞానం గురించి నేర్చుకుందాం. ఏంటి క్రిమి విజ్ఞానం? క్రిమి విజ్ఞానం అంటే పారాసైట్స్ గురించి లేదా పరాన్నజీవుల గురించి. ఈ పరాన్నజీవులు తమ ఆహారం కోసం, తమ మనుగడ కోసం ఏ జీవిని ఆశ్రయించి ఉంటాయో ఆ ఆశ్రయానికి హాని తలపెడతాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మలేరియా, ఫైలేరియా, జియార్డియా, యాంటమీబా, హిస్టాలిక్, హుక్, వార్మ్, టేప్వార్మ్ ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో క్రిములని అంటాం. వీటి గురించి వివరించే శాస్త్రాన్ని క్రిమి విజ్ఞానం అంటారు. ఇవి వ్యాధిని కలిగించే క్రిములు. ఇవి 20 రకాలుగా ఉంటాయి. అయితే కొన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి కంటికి కనిపించే క్రిములు. అయితే వీటి గురించి వివరించే శాస్త్రాన్ని మనం క్రిమి విజ్ఞాన శాస్త్రం అంటారు. ఈ క్రిములలో ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మరియు పరాన్నజీవులు మొదలైనవన్నీ కూడా వ్యాధులకు కారణమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయుర్వేదంలో దీనిని క్రిమి విజ్ఞానంగా చెప్పడం జరిగిందని చెప్పుకున్నాము. అయితే ఈ క్రిమి విజ్ఞానంలో మొదటిగా మలేరియా గురించి తెలుసుకుందాం. ఈ మలేరియాని ఆయుర్వేదంలో విషమ జ్వరం అంటారు. మలేరియా ఇది పరాన్నజీవుల వల్ల కలిగే వ్యాధి. మలేరియాలో 4 రకాలైన పరాన్నజీవులు ఉంటాయి. ఒకటి ప్లాస్మోడియం ఫాల్సిఫారం, 2 ప్లాస్మోడియం వైవాక్స్, 3 ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం మలేరియా. అయితే ఈ మలేరియా పారాసైట్లు మానవుని రక్తంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. ఈ జబ్బు జీవన క్రమం అయితే దోమ నుంచి మానవుడికి వ్యాపిస్తుంది. మలేరియాలో ఆడ అనాఫిలస్ అంటే ఆడ దోమ కాటు వలన రక్తంలోకి ప్రవేశించి కొన్ని లివర్లోకి మరికొన్ని ఎర్ర కణాల్లోకి చేరి ఆడ మగ పారాసైట్ల లాగా పరిణామం చెందుతాయి. అయితే దీనికి 4 రోజులు పట్టవచ్చు. మానవ రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఆడ మగ పారాసైట్లు ఏ మార్పు కలగజేయవు. అయితే ఈ స్థితిలో అవి మళ్ళీ దోమకాటు శరీరంలోనికి చేరుకుంటేనే ఆడ మగ పారాసైట్ పెరిగి అత్యధిక సంఖ్యలో మలేరియా పారాసైట్ గా తయారవుతాయి. ఇవి ఇంకొక ఆరోగ్యవంతుడైన మానవుని పుట్టినప్పుడు అతనిలోని ఈ మలేరియా వ్యాధిని కలగజేస్తుంది. మలేరియాను ఆయుర్వేదంలో విషమ జ్వరం అంటాం కదా. అయితే సామాన్యంగా ఇవి 3 విధాలుగా చెప్పబడింది. ఆయుర్వేద భాషలో అన్యదుష్ట జ్వరము అంటే ఈ అన్యదుష్ట జ్వరము రోజుకి ఒకసారి వస్తుంది. తృతీయక జ్వరము, ఈ తృతీయ జ్వరం అన్నది రోజు విడిచి రోజు వస్తుంది. చతుర్థికము, ప్రతి 4వ రోజు కూడా ఈ చతుర్థికం అనే జ్వరం వస్తుంది. అయితే ఈ మలేరియా యొక్క వ్యాధి లక్షణాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. మలేరియా వ్యాపించిన వారిలో జ్వరం కొద్దిగా ఉండి ఒక్కసారిగా చలి వస్తుంది. ఈ చలితో ప్రారంభమైనటువంటి జ్వరం శరీరం చల్లగానే ఉండి అకస్మాత్తుగా పొగలి కక్కే వేడి వస్తుంది. తద్వారా వీరికి చలి మొదలవుతుంది. అలాగే చలి, వణుకు అన్నప్పుడు జ్వరం 104 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్ కి పెరుగుతుంది. ఇది ఒకవేళ 106 డిగ్రీల ఫారెన్హీట్ పెరిగితే రోగి పరాకు మాటలు మాట్లాడతారు, అంటే తత్తారి మాటలు మాట్లాడతారనమాట. అయితే ఈ స్థితిలో విపరీతమైనటువంటి జ్వరము, వణుకు, చలి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మరియు వాంతులు ఉండి 4-5 గంటల తర్వాత జ్వరము, వణుకు తగ్గి చెమటతో శరీరం నిండిపోతుంది. జ్వరము, చలి, తలనొప్పి రోజు విడిచి రోజు కానీ 2 రోజులకు కానీ రావచ్చు. నోరు చేదుగా ఉండే ఆహారం తినడానికి ఇష్టపడడు. రోగిని పరీక్ష చేసినప్పుడు స్కిన్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. ఇది రక్త పరీక్ష. దీని ద్వారా మలేరియా ఉందా లేదా అన్నది కూడా తెలుస్తుంది. అయితే ఈ మలేరియా వ్యాపించినటువంటి రోగికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. రోగి కాచి చల్లార్చిన నీరు త్రాగడానికి ఇవ్వాలి, అంటే వేడి నీరు తాగాలన్నమాట. జ్వరం అధికంగా ఉంటే కోల్డ్ స్పాంజింగ్ చేయాలి. ఆయుర్వేదంలో ఈ మలేరియా వచ్చిన జ్వరానికి ఎలాంటి ఔషధాలు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా వచ్చిన రోగికి ఆయుర్వేదంలో త్రిఫల అంటే 3 కాయలు కలిగినటువంటి ఉసిరి, కరక్కాయ, తానికాయ, అలాగే గుడూచి. గుడూచి అంటే తిప్ప తీగ అని అర్థం. వాస అంటే అడ్డసరము మొదలగు వాటితో కషాయం కాసుకొని 20 నుంచి 30 మిల్లీమీటర్లు తాగిన వెంటనే
విష జ్వరం తగ్గుతుంది. లేదా సుదర్శన ఘనబట్టి అనే ఔషధం 500 మిల్లీగ్రాములు అంటే పూటకు 2 చొప్పున వాడాలి. అలాగే మల్క్యూరిన్ అంటే కిరాత తిక్త కటక రోహిణి సప్తార్చన కుబేరాక్షి బీజాలు కలిపి చేసినటువంటి మాత్రలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 చొప్పున సేవించాలి. మన ఇంట్లో దొరికేటటువంటి తులసి మరియు వేపరసం కూడా కలిపి 20 మిల్లీలీటర్లు ఉదయం సాయంత్రం సేవిస్తే మలేరియాకి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఈ మలేరియా వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి చూద్దాం. ఈ మలేరియా వచ్చిన వాళ్ళకి గోరువెచ్చటి పాలు పట్టాలి. అలాగే బ్రెడ్, అలాగే పళ్ళరసాలు, అలాగే మెత్తగా గుజ్జుగా చేసినటువంటి ఆహారం, మెత్త గుజ్జుగా అంటే రవ్వ జావా ఇలాంటివన్నీ కూడా పెట్టాలి. అలాగే కిచిడి ఇలాంటి మొదలైనవన్నీ కూడా వాళ్ళకి తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు అన్నమాట. ఇవన్నీ ఇవ్వాలి. చూసారు కదండి, సంపూర్ణ ఆయుర్వేదంలో ఈ రోజు మలేరియా గురించి తెలుసుకున్నాం కదా. రేపటి సంపూర్ణ ఆయుర్వేదంలో టైఫాయిడ్ వ్యాధి ఎలా వస్తుంది, దానికి చికిత్సలు ఏంటో తెలుసుకుందాం.